ఆహా, నా జీవితంలో ఇలాంటి కమ్మని భోజనం నేనెప్పుడూ తినలేదండి. ఏ కారం ఎక్కువైందా? ఎగ్జాక్ట్లీ. అదేంటి, వంటలన్నీ రుచిగానే ఉన్నాయి కదా, కారం ఎక్కువ అవడం ఏంటి? నేనంటోంది మమకారం అండి. పెద్దమ్మ, చెల్లెలు, మరదలు, బావ ఇలా అందరితో కలిసి భోంచేయడం ఇదే కదా మొదటిసారి. ఏంటి? అయ్యయ్యో, మీకు మరదలంటే నాకు కూడా వరుసకి మరదలవుతుందని అలా అన్నాను సిస్టర్. తప్పైతే క్షమించండి. ఏమండి, మా అన్నయ్య వినిపించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇందాక కోడి బలైనట్టు మీరు బలయ్యేవారు వెంకటపతిరాజు గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాడంటే మీ మావయ్యని నాగవల్లి నేను కలిసి తిట్టుకున్నాం గంగా. కాని దాని వెనక ఇంత ఆనందం ఉంటుందని తెలుసుకోలేకపోయాము. వాళ్ళకి ఆనందం, మనకి ఆకలి. వాళ్ళకి చిరునవ్వులు, మనకి చీకట్లో దోమలు, కీచురాళ్ల శబ్దాలు. ఇలా ఎంతసేపు ఉండాలి నాన్న? ఆకలేస్తుందా అబ్బోడా? నీరసం వస్తుంది నాన్న, వెళ్ళి తిందాం పద. జీవితంలో మనం ఓడిపోవాలి గాని లొంగిపోకూడదు అబ్బోడా. జింకని పులి ఆటాడతాది, అది తప్పించుకోవడంలో ఓడిపోతుంది గాని లొంగిపోదు. నువ్వు సూపర్ పెదనానా. మొత్తానికి గంగా బావా పులి అని ఒప్పుకున్నావు. పూలైతే ఇలా పెళ్ళాం మీద ఆధారపడకూడదు శివ. నువ్వు గనకిక్కడికి తీసుకురాకపోతే వీళ్ళంతా కడుపు మార్చుకొని ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. రాములత్తకి మాయమాటలు చెప్పి కాగితాలు తీసుకున్నారు. తనే ఇంటికి పిలిచినా నేను వెళ్ళలేదు. ఇక్కడికి శివపార్వతి పిలిచిందని మాత్రమే రాలేదు. నాగవల్లి, తిరుపతత్త ఇంట్లో ఒక్కరోజైనా ఉండే అదృష్టం ఈ రూపంలో వచ్చినందుకు సంతోషంగా వచ్చాను. సొట్టపు చూపుగా వచ్చినోడు ఇల్లు నాది అనడు కదా. మీరు చుట్టాలు అని చెప్పి రాములత్తకి డబ్బులిచ్చారు. తర్వాత మా ఇంటికొచ్చి ఆ ఇల్లు మాది అన్నారు. అది కూడా తప్పే కదా. మా నాన్నకు అలవాటే కాబట్టి ఇవన్నీ ఆలోచించడు. ఎందుకేంటి, రేపటి నుంచి మనం ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం కదా. ఉంటే మన టేస్ట్కి తగ్గట్టు రంగులు మార్చుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇందాక రొమాంటిక్ అన్నాను కదా, ఏవేవో మంచి మంచి ఆలోచనలు వస్తాయి అంటున్నాను. ఏయ్, అలాంటి మాటలు మాట్లాడొద్దు. అదేంటి బావా, ఏ విషయం మాట్లాడకుండా ప్రతిదానికి ఇలా చేస్తూ ఉంటావు? అలాగని కాదు గాని, మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు తిన్నారో లేదో చూడాలి కదా శివ. ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు 30 రోజులు డైటింగ్ చేసినా తగ్గేలా లేరు. అలా అనకూడదు శివ. అయినా వాళ్ళు మనుషుల రక్తం తాగేవాళ్ళు. భోజనం ఏం తింటారులే. ఏదేమైనా సరే 2 ముద్దలు పెట్టాలి. యుద్ధం అయినా సరే 6 గంటలకు ఆపేస్తారు కదా. మీ పెదనాన్నకి, అన్నయ్యకి భోజనం పెట్టడానికి ఏమైంది? యుద్ధం బలవంతుడితో చేయొచ్చు కానీ ఇలా మూర్ఖులతో మాత్రం చెయ్యలేము. దీంతో మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రంతా నిద్రపోనిచ్చేలా లేదు. వాళ్ళ కడుపు కాలినా పర్వాలేదు, దేవుడి పేరు మీద ఎలాగో ఉపవాసం ఉండరు కదా. అందుకే దేవుడు ఇలా శిక్ష వేశాడు, ఇద్దరికి బుద్ధి రావాలి అని. బావా, బావా, ఇదేంటి ఉలుకు పలుకు లేదు? మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడా? మంచి పని చేశారు వరదరాజులు గారు. ఆయనే పోతారు. ఏంటమ్మా? అదే, వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళింటికి మా పెద్దనాన్నే పంపిస్తాడు అంటుంది అమృత. ఏది ఏమైనా నిన్న ఇంటికొచ్చాక మంచి భోజనం పెట్టించారు. ఇంట్లో మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. చాలా సంతోషం మావయ్య. మాకు మాత్రం కూడు నీడ లేకుండా బయటే పడున్నాం. ఈ విషయంలో మా పెద్దమ్మకి, నాగవల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి శ్రీవల్లి.
మాదే ఉందిలే వదినా. అన్నయ్య మాకు చేసిన మేలులో ఇదెంత? రవ్వంత. ఏ విధంగా అయినా అన్నయ్యకి ఒకరోజు సేవలు చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు నేనే శివ వదినకి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయాయా మీ కబుర్లు? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. నిన్నటి వరకు వాళ్ళకి ఊర్లో ఇల్లే లేదని చెప్పావు కదేవా. ఇప్పుడు ఉందని చెప్తుండాను కదా తిరుపతి. ఆ మాట మీకు తెలియాలనే ఊరు పెద్దలను పిలిపించాను. ఆ పేపర్లు ఏవో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అబ్బోడా, ఓపిక లేదు నాన్న. కానీ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కోసమైనా ఆ పేపర్లు తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొడతాను. ఆగన్నయ్య, అలా మొహాన కొడితే ఈ ఊరి జనంతోనే నీ మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. గోడవద్దురా పొడా, త్వరగా వెళ్ళి పేపర్ తెచ్చిచ్చేసే. అందరి ముందు మీ మేనల్లుడి మీద కోపంగా మాట్లాడతారు కానీ వాళ్ళ కష్టం వస్తే మాత్రం ఆదుకుంటారన్నమాట. తీసుకో బావా. సంతోషం కదా?